వరల్డ్ టాప్ 100 యూనివర్సిటీస్ లో 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలనుకుంటున్నారా? ఇండియాస్ టాప్ కాంపిటిటివ్ ఎగ్జామ్స్, ఐఐటీ, నీట్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరీర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరీర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్ఏ మాట్లాడుతున్నా. మెడికల్కి సంబంధించినటువంటి నీట్ యూజీ రిజల్ట్ ఆల్రెడీ డిక్లేర్ చేశారు. చాలామంది పిల్లలు మన దగ్గర కౌన్సిలింగ్ వచ్చి సరే వాళ్ళకున్నటువంటి సలహాలు, వాళ్ళకున్నటువంటి డౌట్స్ క్లారిఫై చేసుకోవడం జరుగుతుంది. సో నీట్ కౌన్సిలింగ్లో చాలా వరకు కూడా సీట్ తక్కువ మార్కులు వచ్చి అంటే కట్ ఆఫ్ ఈసారి ఎక్కువగా పెంచారు. సో పెంచడం ఏం లేదు, కట్ ఆఫ్ ఎక్కువ వచ్చింది. మనం పెంచడానికి ఏముండదండి, 50% కాబట్టి. సో యాక్చువల్గా ఏంటంటే అంత కట్ ఆఫ్ ఉండదు, బట్ ఫస్ట్ టైం చాలా ఎక్కువగానే వచ్చిందని చెప్పుకోవచ్చు మనం. ఈ కౌన్సిలింగ్లో చాలామంది బ్రోకర్స్ కానీ లేకపోతే కౌన్సిలర్స్ అని లేదా రకరకాలుగా మోసం చేసి మోసాలు ఎక్కువ జరుగుతున్నాయి. ఇప్పుడు ఈవెన్ ఇంతకుముందు మనం చేసిన ఛానల్లో ఎవరో మేడం అని చెప్తున్నారు, శ్రవంతి అంటే మనకు టెలికాలర్ కింద పెట్టుకున్నాం మనం అమ్మాయిని, లేకపోతే ఏదో ఆఫీస్ వాళ్ళ కింద ఏదో పెట్టుకుని చేస్తే సో నేను సారు చేయరు నేను చేస్తానని చెప్పి అబద్ధాలు చెప్పి చాలామంది కౌన్సిలింగ్ చేసి మోసం చేస్తున్నారంటే వాళ్ళు నా దగ్గరికి వచ్చి నన్ను తింటున్నారు. అమ్మ తల్లి దండం పెట్టి చెప్తున్నాను, నీకు కనీసం గట్టిగా నాలుగు పదాలు కూడా మాట్లాడలేని పరిస్థితిలో నువ్వు ఉంటే అలా ఏమీ ఏదో టెలికాలర్ కింద ఫోన్లు అటెండ్ అయ్యి అపాయింట్మెంట్లు బుక్ చేసుకుని దాన్ని కౌన్సిలర్ అయిపోయి ఆ ప్రైమ్ లైన్ నువ్వు కలిపి లక్షలు లూటీ చేసి విధానం ఏదైతే ఉంటుందో అది కరెక్ట్ కాదు. చాలాసార్లు రిక్వెస్ట్ చేసి చెప్పినా కూడా జనాలు బుర్ర తక్కువ ఉన్న వాళ్ళండి వాళ్ళు అలాగే మోసపోతారు, మీరు ఇందుకు కామ్గా ఉండండి అని చెప్పేసి నాకు 10 సార్లు ఫోన్ చేసి వాళ్ళే చెప్పారు నాకు. సో ఎనీవే ఇప్పుడు గట్టిగా మాట్లాడితే మళ్ళీ ఇది ఒక పెద్ద ఇష్యూ తలనొప్పిగా తయారవుతుంది, అది పక్కన పెట్టండి. సో ఇవి మోసాలు ఎక్కువగా ఉన్నాయి, జాగ్రత్తగా ఉండాలి ఒకటి. సో కాలేజెస్ వచ్చేటప్పటికి మెడికల్ కాలేజ్కి వచ్చేటప్పటికి సీట్లు మళ్ళీ ఈసారి కూడా ఆల్మోస్ట్ 10,000 పైన ఎవరి ఇయర్ పెంచుతారని చెప్పాను. ప్రాబబుల్లీ మీరు నియర్ ఫ్యూచర్లోనే ఆల్మోస్ట్ మీకు 2 లక్షల సీట్ల వరకు కూడా మీ యొక్క మెడికల్ సీట్లు పెరిగే అవకాశం ఉంటుంది. ఈసారి 25 గవర్నమెంట్ కాలేజీల సీట్లు కూడా మనకు కొత్తగా యాడ్ చేయడం జరిగింది. టోటల్గా మన కాలేజెస్ చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఎయిమ్స్ తీసుకున్నా లేకపోతే మిగతా డిప్మర్స్ 2 డిప్మర్స్ తీసుకున్న కాలేజీ సీట్ల యొక్క సీట్ మ్యాట్రిక్స్ తీసుకున్నట్లయితే దాంట్లో ఉన్నటువంటిది ఇష్యూ ఏంటంటే ఇప్పుడు లేటెస్ట్గా ఉన్నటువంటిది అంటే అన్ని స్టేట్లో నేను చెప్పట్లేదంటే ఆంధ్రప్రదేశ్లో గవర్నమెంట్ 19 కాలేజీలు ఉన్నట్లయితే 225 సీట్లు పెంచి 3515 వరకు కూడా మనకి సీట్లు పెరిగినాయండి. సో ప్రైవేట్ వచ్చి 21 కాలేజీ ఉందండి. ఆల్మోస్ట్ 3800 సీట్లు ఉండే ఇంతకుముందు 150 పెరిగినాయి, 7465 టోటల్గా ఉన్న సీట్స్ మొత్తం అది ఇది కలిపినట్లయితే దగ్గరగా 7500 వరకు కూడా మనకు సీట్లు ఉన్నాయండి. అలాగే తెలంగాణ మనం చూసుకున్నట్లయితే సో తెలంగాణలో సో పెరిగినటువంటి సీట్స్ మీరు చూసుకున్నట్లయితే ఒక కాలేజీ పెరిగింది, గవర్నమెంట్ ప్రైవేట్ కాలేజీ మొత్తం. సో ఓవరాల్గా మీరు తెలంగాణ 36 గవర్నమెంట్ కాలేజీలు తీసుకున్నట్లయితే 4290 సీట్లు ఉన్నాయి. ఈసారి 110 సీట్లు పెరిగినాయి అంటే 4400 అయినాయండి. సో 30 కాలేజెస్ ఏవైతే ఉన్నాయో మీకు 30 కాలేజీలు మనకి తీసుకున్నట్లయితే ప్రైవేట్వి 5800 వరకు ఉన్నాయి, 10,000 వరకు ఉన్నాయి. తెలంగాణలో సీట్లు ఎక్కువ ఉంటాయండి, అందు గురించి కట్ ఆఫ్ వచ్చిన 136,939 ఉన్నాయండి. తర్వాత ఎయిమ్స్ సీట్లు వచ్చేటప్పటికి ఎయిమ్స్ సీట్లు మొత్తం ఇవన్నీ కలిపితే 139,000 వరకు ఉంటాయండి. ఓవరాల్గా మీరు చూసుకున్నట్లయితే టోటల్ ఎంబీబీఎస్ సీట్స్ యాడెడ్ 2400 ఉంది. మన గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 25 కాలేజీలు యాడ్ చేసిన కాలేజీలు ఏదైతే ఉందో యావరేజ్ని 100 సీట్లు వేసుకుంటే 2500 వరకు రఫ్గా యాడ్ అవ్వడం జరిగింది. బట్ ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మెడికల్ కాలేజెస్లో మనకి ఏదైతే ఇప్పుడు సీట్స్ మనం చెప్తున్నామో ఇవి చాలా వరకు కూడా కొత్త మెడికల్ కాలేజెస్ ఏవైతే స్టార్ట్ చేశారో గత 3 ఏళ్ళ నుంచి 4 ఏళ్ళ నుంచి ఏదైతే స్టార్ట్ చేశారో ఇప్పుడు బీజేపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కాలేజెస్ అంటే వాళ్ళ జిల్లాకు ఒకటి పెంచుదామని చెప్పి అంటున్నారు. బట్ ఆల్మోస్ట్ ఇప్పటికి 850 వరకు అయిపోయినాయి. బట్ ఇన్ని మెడికల్ సీట్లు అవసరం అని అడిగితే అది సపరేట్ డిబేట్ అండి. సో ఇప్పుడు ఈ టైంలో నేను అది డిస్కస్ చేస్తూ ఆ టాపిక్ నేను మాట్లాడదలుచుకోలేదు నేను, బట్ దాని డిఫరెంట్ అనాలిసిస్ ఎప్పుడన్నా ఉంటే నేను చేస్తాను నేను. సో ఈ మెడికల్ పర్టికులర్గా దగ్గరగా 835 కాలేజీల వరకు ఏదైతే మెడికల్ కాలేజ్ యాజ్ ఆన్ డేట్ మనకు ఉన్నాయో దీంట్లో అర్థం చేసుకోవాల్సిన విషయాన్ని 2-3 పాయింట్లు చెప్తానమ్మా, జాగ్రత్తగా దయచేసి అర్థం చేసుకోండి. మీరు ఎందుకంటే మిగతా వాళ్ళకి అంత అవగాహన బ్రెయిన్ ఉండదో అర్థం చేసుకోండి. ఒకటి, మీరు జాయిన్ అయ్యి మెడికల్ కాలేజ్ ఏదైతే ఉంటుందో కొత్తగా ఉన్న మెడికల్ కాలేజ్ ఏదైతే జాయిన్ అవుతారో ఎట్టి పరిస్థితుల్లోనూ వీలున్నంత వరకు కూడా మీకు తప్పనిసరి పరిస్థితి అయితే తప్ప కొత్తగా పెట్టినటువంటి మెడికల్ కాలేజీలు ఇప్పుడు పెట్టినటువంటి మెడికల్ కాలేజీని ఈవెన్ 4 ఇయర్స్ బ్యాక్ కొత్తగా పెట్టిన ఏ మెడికల్ కాలేజీలో దయచేసి వెళ్ళడానికి ప్రయత్నం చేయొద్దు. ఇదైనా బాగా ఆలోచించి చెప్తున్నాను, అర్థం చేసుకోండి. ఎందుకంటే మీకు ఫర్దర్గా పీజీ సీట్స్ అమెరికా వెళ్ళాలంటే ఎలాగా, సూపర్ స్పెషాలిటీ చేయాలంటే ఎలాగా, పీజీ ఇవన్నీ చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయి. అన్ని ఫ్యాక్టర్స్ని ఆలోచించి అంత తెలివి జనరల్గా నార్మల్ పీపుల్కి ఉండదు కాబట్టి అవన్నీ నేను డిఫరెంట్ వీడియోస్లో చెప్పినప్పటికీ కూడా. ఎందుకంటే ఒకటి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటి అంటే మీరు జాయిన్ అయిన మెడికల్ కాలేజీలో ఫ్యాకల్టీ ఎవరైతే ఉంటారో ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్స్ అస్సలు జరగట్లా. పెద్ద ఐఐటీస్లు IIITs లాంటి చోట ఎప్పుడో పెట్టినటువంటి IIIT కర్నూలు, ఎప్పుడో పెట్టినటువంటి NIT తాడేపల్లిగూడెం, ఎప్పుడో పెట్టినటువంటి IIIT పూణే ఇలాంటి ఎప్పుడో పెట్టినటువంటి ఎయిమ్స్ బీబీ నగర్, ఎయిమ్స్ మంగళగిరి లాంటి కాలేజీల్లోనే 50% వేకెన్సీస్ ఉన్నాయి. మెడికల్ అనేది వరస్ట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ అయిపోయింది, అలా ఫ్యాకల్టీ అనేది రిక్రూట్మెంట్ చేయట్లా. ఈ గవర్నమెంట్ కాలేజెస్లో ఏదైతే ఫ్యాకల్టీ ఉన్నారో ఫ్యాకల్టీ చాలా షార్ట్ ఫాల్ ఉంటుంది. పాయింట్ నెంబర్ 1.
పాయింట్ నెంబర్ 2, జనరల్గా ఎక్కడైతే మీకు రీసెర్చ్ ఉంటుందో అక్కడ మాత్రమే మీకు జనరల్గా మెడికల్లో కొంత నాలెడ్జ్ ఉంటుంది. అలా ఇండియన్ మెడికల్ ఎడ్యుకేషన్లోనే వరస్ట్ మెడికల్ క్వాలిటీ ఎడ్యుకేషన్. అసలు రీసెర్చ్ అనేది ఆ పదమే ఉండదు మెడికల్లో, అసలు పదం లేదు. ఎవడన్నా రీసెర్చ్ అంటే పైకి కిందకి విచిత్రంగా చూస్తారు. మొన్న ఎయిమ్స్ మంగళగిరి నుంచి ఒక అమ్మాయి వచ్చింది, బీబీ నగర్ నుంచి. ఇలా ఎయిమ్స్ నుంచి వస్తూ ఉంటారు జనరల్గా, ఏదైనా పీజీకి వెళ్ళాలంటే ఏదైనా సలహా తీసుకోవడానికి నా దగ్గరికి వస్తూ ఉంటారు. ఏదైనా రీసెర్చ్ చేసావమ్మా అంటే, రీసెర్చ్ అంటే ఏంటి సార్ అని అడుగుతున్నారు అన్నాడు. పేపర్స్ ఏమన్నా పబ్లిష్ చేసావమ్మా, లేకపోతే ఏమైనా కాన్ఫరెన్స్లో అటెండ్ అయ్యావా, లేకపోతే ఏమైనా వర్క్షాప్స్కి వెళ్ళావంటే, ఏంటి సార్ ఎన్ని మాకు ఉండవు కదా సార్, మాకు ఎవరు లేరు కదా అని చెప్తున్నారు. అంటే ఈవెన్ ఎయిమ్స్ మంగళగిరి లేకపోతే గాంధీ అసలు మీరు ఏది చూసినా కూడా ఉండదు. దీంట్లో ఒక పాయింట్ ఒకటి అర్థం చేసుకోవాలి. కొన్ని పాత మెడికల్ కాలేజీల్లో కొంచెం బెటర్గా ఉండడానికి గల రీజన్ ఏంటంటే, ఏ కాలేజీలో అయితే పీజీ అండ్ సూపర్ స్పెషాలిటీ ఉంటుందో అర్థం చేసుకోండమ్మా. ఈవెన్ ఆయుర్వేదానికి, హోమియోపతికి అయినా లేకపోతే మిగతా వెటర్నరీకైనా రూల్ ఇదే. మీరు అనొచ్చు, సరే పీజీకి వెళ్తున్నాను కదా, యూజీని సూపర్ స్పెషాలిటీ నాకెందుకు అంటారు. ఇది బ్రెయిన్ లేకుండా మాట్లాడుతూ ఉంటారు. ఈవెన్ ఇంజనీరింగ్లో కూడా అదే ప్రాబ్లం జరుగుతుంది. ఎప్పుడైతే సూపర్ స్పెషాలిటీ ఉంటుందో, ఎప్పుడైతే ఇంజనీరింగ్ కాలేజీలో పిహెచ్డీ ఉంటుందో, వాళ్ళ వర్క్ ఏదైతే కొంత డిఫరెంట్ కైండ్ ఆఫ్ డెప్త్లో చేస్తారో ఆ ఎక్స్పీరియన్స్తో అది ఇండైరెక్ట్గా టీచింగ్లో బయటపడి యూజీ స్టూడెంట్స్కి బాగా బెనిఫిట్ అవుతుంది. ఇప్పుడు ఐవీ లీగ్స్ ఉన్నాయి ఫర్ ఎగ్జాంపుల్, పెద్ద అమెరికాలో ఉన్నాయి. లేకపోతే మెడికల్ కాలేజ్, హార్వర్డ్ మెడికల్ కాలేజ్, ఇంపీరియల్ మెడికల్ కాలేజ్, ఆక్స్ఫర్డ్ మెడికల్ కాలేజ్, డ్యూక్ మెడికల్ కాలేజ్, ఇలాంటి ప్రెస్టీజియస్ మెడికల్ యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అక్కడ సూపర్ స్పెషాలిటీ ఉంటుంది. ఆ సూపర్ స్పెషాలిటీ ఓపీ చూసేవాడు, ఆ సూపర్ స్పెషాలిటీకి సంబంధించినటువంటి ఏరియాలో ఎక్స్పర్ట్ అయినోడు వచ్చి యూజీలో పాఠం చెప్తాడు. చూసారా, ఆలోచించండి. ఆ డెప్త్ చాలా డిఫరెంట్గా ఉంటుంది. ఇది మీకు అర్థం చేసుకుని తెలివి ఉండదు కానీ, బట్ దయచేసి వినండి, కనీసం విని ఇది ఫాలో అవ్వండి. మీకు అంత డీప్గా అండర్స్టాండ్ చేయకుండా ట్రై చేయండి. అంటే యూజీ చెప్పడానికి పీజీ ఎందుకు ఉండాలి, సూపర్ స్పెషాలిటీ మా హాస్పిటల్లో ఎందుకు ఉండాలి, దానికి సంబంధం ఏంటి అనుకుంటారు. కాదమ్మా, ఉండాలి. దయచేసి అది పూర్తిగా అర్థం చేసుకోవడానికి ట్రై చేయకండి, అది అర్థం కాదు నార్మల్ పీపుల్కి. సో అలా ఉందా లేదో చెక్ చేసుకోండి, ఒకటి. రెండో పాయింట్ ఏంటంటే, జనరల్గా మీకు రీసెర్చ్ ఫెసిలిటీస్ ఏదైతే ఉన్నాయో అవి ఓన్లీ పీజీ సూపర్ స్పెషాలిటీ ఉన్న చోట మాత్రమే రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు మాత్రమే చేసే అవకాశం ఉంటుంది. చాలా వరకు కూడా మీరు అనొచ్చు, సూపర్ స్పెషాలిటీ మరి గాంధీ హాస్పిటల్లో ఉన్నాయి కదా, సూపర్ స్పెషాలిటీ కామనేనిలో ఉంది కదా, సూపర్ స్పెషాలిటీ అపోలోలో ఉంది కదా, మరి ఎక్కడ రీసెర్చ్ జరుగుతుందంటే చేయరు. అంటే కొంచెం పెద్ద కాలేజీల్లో సూపర్ స్పెషాలిటీ ఉన్న చోట అయితే కొంచెం అవకాశాలు ఎక్కువ ఉంటాయి. బట్ ఓన్లీ ప్రెస్టీజియస్ కాలేజీలో ఉంటాయి. రీసెర్చ్ లేకుండా నేను యూఎస్ వెళ్తాను, లేకపోతే రెసిడెన్సీకి వెళ్తాను, లేకపోతే రొటేషన్ చేస్తాను ఇలా అంటూ ఉంటారు. తెలియకండి, అవగాహన లోపం ఇదంతా కూడా. అందువల్ల ఏంటంటే, అట్లీస్ట్ మీరు జాయిన్ అయ్యేటప్పుడు ఏదైతే ఉంటుందో మీరు సూపర్ స్పెషాలిటీ ఉంటే మంచిది. ఈవెన్ ఎయిమ్స్ అయినా కూడా కనీసం పీజీ అన్న ఉండాలి. పీజీలో కూడా స్పెషాలిటీస్ ఎక్కువ ఉన్నట్లయితే ఆ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగితే 50% ఎయిమ్స్లో కూడా చాలా ఎయిమ్స్లో 50% వరకు ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్ జరిగితే అన్నది అండర్లైన్ చేసేసుకుని మీరు అనొచ్చు, సార్ ఉన్నారు కదా అని. ఆ శాంక్షన్ స్ట్రెంగ్త్ అంతా మీకు తెలియదు. ఆ ఉన్న వాళ్ళని చూస్తారు. మరి దాని శాంక్షన్ స్ట్రెంగ్త్ ఉంటుంది, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో అంటారు. అది సరే, అది ఇప్పుడు చెప్పినా మీకు అర్థం కాదు కానీ, బట్ ఓవరాల్గా ఆ సూపర్ స్పెషాలిటీ కానీ లేకపోతే పీజీ ఎవరైతే ఉంటారో, ఆ పీజీ చెప్పి ఫ్యాకల్టీస్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉన్నప్పుడు కొంత అడిషనల్ అడ్వాంటేజ్ వస్తుంది. కాబట్టి మీరు జాయిన్ అయ్యి ఎంబీబీఎస్ కాలేజీలో పీజీ ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, సూపర్ స్పెషాలిటీ ఎన్ని స్పెషలైజేషన్స్ ఉన్నాయి, ఒక్కొక్క స్పెషలైజేషన్స్లో ఎంతమంది ఫ్యాకల్టీ ఉన్నారు అన్న ఒక క్యాలిక్యులేషన్ వచ్చిన తర్వాత మాత్రమే మీరు ఎంబీబీఎస్ జాయిన్ అవ్వాలి. ఇది మీకు అర్థమైందని నేను అనుకోవట్లేదు, బట్ కనీసం ఫాలో అవడానికి ప్రయత్నం చేయండి. సో అట్లాగే రీసెర్చ్కి సంబంధించి కూడా మీకు ఉండాలి. అలాగే పేషెంట్ లోడ్ అంటారు. పేషెంట్ లోడ్ లేని కాలేజీలకి మీరు ఎంబీబీఎస్కి వెళ్ళినా అది చెత్త కాగితంలో ఏదో డస్ట్బిన్లో కాగితం కింద తప్ప దేనికి పనికిరాదు ఎంబీబీఎస్ సర్టిఫికేట్. అది అసలు నాలెడ్జ్ రాదు, దేనికి పనికిరాకుండా అయిపోతున్నారు. అసలు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ మెడికల్లో ది వరస్ట్ ఉంది. ఇంజనీరింగ్ అంటే సమానం అయిపోయింది. ఇంజనీరింగ్ అలాగే ది వరస్టే, దానికి ఇది ఈక్వల్ అయిపోతుంది అన్ఫార్చునేట్గా. దయచేసి మీరు జాయిన్ అయ్యేటప్పుడు కొత్త మెడికల్ గవర్నమెంట్ సీట్లు కూడా అమ్మేసుకుంటున్నాం మనం యాక్చువల్గాను, అది వేరే విషయం పక్కన పెట్టండి. కానీ బట్ ఈ కాలేజెస్ సెలెక్ట్ చేసేటప్పుడు పేషెంట్ లోడ్ మీకు తెలియాలి. ఆ పేషెంట్ లోడు ఎలా తెలుస్తుంది? నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్, పేషెంట్స్ ఉన్నారు కదా, పేషెంట్స్ బై నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ స్పెషాలిటీ వైజ్ అదొక క్యాలిక్యులేషన్ ఉంటుంది. ఆ క్యాలిక్యులేషన్ బట్టి పేషెంట్ లోడ్ తెలుస్తుంది. జనరల్గా సిటీలో ఉన్నటువంటి కాలేజెస్, పాత కాలేజీలకు పేషెంట్స్ ఉంటారు కాబట్టి కొంత మీకు ఎక్స్పోజర్ వస్తుంది. సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్ నుంచి కూడా మీరు హాస్పిటల్కి వెళ్తారు కాబట్టి కొంచెం ఎక్స్పోజర్ వస్తుంది. ఇందులో ఇంకొక రకమైనటువంటి మోసం ఏంటంటే, చాలా ప్రైవేటు హాస్పిటల్స్ అనుకున్నటువంటి ఇప్పుడు కామనేని కానీ లేకపోతే நம்ம అపోలో కానీ ఏదైతే చెప్తున్నామో, రెగ్యులర్గా అపోలోకి వెళ్ళి పేషెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు కమర్షియల్ హాస్పిటల్ అంటారు దాన్ని. ఆ హాస్పిటల్కి నార్మల్ రెగ్యులర్గా మీరు ఎంబీబీఎస్ చదివినటువంటి స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో ఈ కమర్షియల్ హాస్పిటల్లోకి రానివ్వరు. అది కామనేని అయినా అపోలో అయినా వాళ్ళకి ఫ్రీ హాస్పిటల్స్ ఉంటాయి. మెడికల్ కాలేజీకి ఉండవలసింది ఫ్రీ హాస్పిటల్స్. ఆ ఫ్రీ హాస్పిటల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఫ్రీ హాస్పిటల్స్ వేరే చోట ఉంటాయి. ఇప్పుడు అపోలో ఉందనుకోండి, కింద ఉంటుంది, డౌన్లో ఉంటుంది. కామనేనికి పక్కన వేరే చోట ఉంటుంది. రెగ్యులర్ కమర్షియల్ హాస్పిటల్కి రానివ్వరండి, ఎందుకంటే అది ఓపీ నార్మల్ వేరే డాక్టర్స్, కమర్షియల్ డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు చూస్తారు. ఈ పర్టికులర్ హాస్పిటల్స్లో వచ్చే డాక్టర్స్ క్వాలిటీ చాలా వరస్ట్ ఉంటుంది, అది చెక్ చేసుకుంటుంది. ఇక్కడ పేషెంట్స్ రారు. గవర్నమెంట్ వేరండి. గవర్నమెంట్ వచ్చేటప్పటికి గవర్నమెంట్ అదే హాస్పిటల్లో అదే ఫ్యాకల్టీ,
రెండు కలిసిపోతాయి. ప్రైవేట్లో రెండు రకాలుగా మోసం చేస్తారు. పేరు ఒకటే అపోలో అని ఉంటుంది అంతే, బట్ యాక్చువల్గా మీరు రెగ్యులర్ అపోలో హాస్పిటల్కి వెళ్ళి మీరు హౌస్ సర్జరీస్ చేయరు. ఎక్కడైతే ఇప్పుడు శ్రీరామచంద్ర ఉంది SRMC చెన్నై, అక్కడ కూడా అలాగే ఉంటుంది. సో ఫ్రీ హాస్పిటల్స్ ఉంటాయి. ఫ్రీ హాస్పిటల్స్ అంటే అది కొంచెం పేద పీపుల్ అంటే ఏముందండి, ఇప్పుడు అందరూ ఎవరైతే ఉంటారో వాళ్ళకి సంబంధించినటువంటి హాస్పిటల్ అది. ఆ హాస్పిటల్లో పేషెంట్ లోడ్ మీద క్లారిటీ లేకుండా మీరు వెళ్ళకూడదు. ఈవెన్ అపోలోలో కూడా మీకు పేషెంట్స్ ఉండరు, అందువల్ల మీకు ఎక్స్పోజర్ నార్మల్ వాటికి రానివ్వరు వాళ్ళు. సో ఇది క్లారిటీ ఉండాలి. పేషెంట్ లోడ్ తెలుసుకోవడానికి ప్రయత్నం చేయండి. కొత్త హాస్పిటల్ ఇంకొకటి, మొన్న ఒకటి వచ్చాడు బాచుపల్లి నుంచి, సార్ ఇలాగ నేను US వెళ్దాం అనుకుంటున్నాను అన్నాడు లాస్ట్ ఇయర్. నువ్వు US వెళ్ళడానికి అసలు నీ కాలేజీ ECFMG రిజిస్ట్రేషన్ అవుతుందా అని అడిగాను నేను. అవ్వదు. ఎందుకనంటే మెడికల్ హెల్త్ ఏదైతే డైరెక్టరీ ఉంటుందో దాంట్లో మీ కాలేజీ పేరు దాంట్లోకి ఎక్కాలి. మీరు అన్న ఎందుకు ఎక్క సార్ ఎక్కువ కదా గవర్నమెంట్ కదా అంటారు, తెలియకుండా ఎక్కదు. అలాగా ఒక బ్యాచ్ బయటకు వచ్చి అది ప్రూవ్ అయిన తర్వాత మాత్రమే వాళ్ళు ఈ కాలేజీ పేరును దాంట్లోకి ఎక్కిస్తారు. ఆ ఎక్కించడానికి మధ్యలో 2 years గ్యాప్ తీసేసుకుంటారు వాళ్ళు. కాలేజీ వాళ్ళు దానికి డాక్యుమెంట్స్ అదంతా చేయాలి. దానికి ఒక పెద్ద ప్రొసీజర్ ఉంటుంది. ఇప్పుడు కొత్తగా ఇంకొక రూల్ ఒకటి పెట్టారు. ఏవైతే ఇండియాలో 800 కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 800 కాలేజీ తరపు నుంచి NMCని సర్టిఫై చేసి పంపించమంటున్నారు. ఎక్కడికే ICFMG వాళ్ళకి, అది US ఉంటుంది. ఆ సర్టిఫికేట్ పంపించినప్పుడు ఒకప్పుడు ఏంటంటే ఏ కాలేజీ ఓన్గా సర్టిఫై చేసి మా కాలేజీలో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంతమంది డాక్టర్లు ఉన్నారు, ఫేక్ డాక్యుమెంట్లు తయారు చేయడంలో మన నెంబర్ 1 కదా. మా దగ్గర డాక్టర్లు లేకపోయినా డాక్టర్లు ఉన్నారు, లేకపోతే స్టూడెంట్స్ ఉన్నారు, హాస్పిటల్ ఉన్నారు, ఎంత ఫోటోలు తీసి పెట్టడంలో మన ఎక్స్పర్ట్స్. అంటే మనకంతా ఎక్స్పర్ట్ ఎవడో ఉండదు భూమి మీద, ప్రపంచంలో ఎవడో ఉండడు. ఇలా చేసేస్తున్నారని వాళ్ళకి అర్థమైపోయి వాళ్ళు ఏం చేశారంటే మీ అందరి తరపున NMC వాళ్ళని సర్టిఫై చేసి పంపించమని అడుగుతున్నారు వాళ్ళు. ఈ NMC వాళ్ళు ఏమో చేయడానికి భయపడుతున్నారు. ఇదంతా పెద్ద నడుస్తుందండి, 3-4 ఏళ్ళ నుంచి డ్రామా నడుస్తుంది. సో అది పక్కన పెట్టండి. అందు గురించి ఏంటంటే జనరల్గా మీ కాలేజీ ఆ పర్టికులర్ లిస్ట్ ఎక్కిందో లేదో చూసుకోవాలి. ఇప్పుడు కొత్త కాలేజీలు ఏవి ఎక్కవు అంటే మీరు అనొచ్చు సార్ ఇప్పుడు ఫస్ట్ ఇయర్ జాయిన్ అవుతున్నాను కదా, ఫైనల్ ఇయర్ తర్వాత ఎక్కుద్ది కదా అని. ఆ ఫైనల్ ఇయర్ అయిపోయిన వాళ్ళు కూడా ఇంకా ఎక్కాలి చాలామందికి. ఎందుకంటే దానికి డాక్యుమెంటేషన్ చేసి పైకి అందులోకి ఎక్కించాలి. ఎక్కిస్తే తప్ప అందులో ఎక్కించినప్పుడు ఎప్పుడైతే కాలేజీ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ వస్తుందో మీరు ఎప్పుడైతే ఫారెన్కి సంబంధించి అప్లికేషన్స్ పెడతారో ఆ ఎస్టాబ్లిష్మెంట్ ఇయర్ అందులో మెన్షన్ చేస్తారు. సో ఆ రకంగా కొంత ఇబ్బంది ఉండే అవకాశం ఉందా అంటే ఉంది. మీకు అర్థమైందో లేదో, బట్ ఎనీవే అది ఒకసారి చూసుకోండి. ECFMGలోకి వెళ్ళి జాగ్రత్తగా చూసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు గల్ఫ్ కంట్రీస్లోకి అబ్రాడ్ వెళ్ళాలన్నా కూడా ECFMGకి లింక్ చేసి పడేశారు దాన్ని. ఈవెన్ ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి కూడా దీనికి లింక్ అయి ఉంటుంది. ఈవెన్ GMC ఏదైతే UKలో ఉందో దానికి ఇది ఉంటుంది. లేకపోతే ఈవెన్ న్యూజిలాండ్లో ఉన్నటువంటి దానికి కానీ కెనడాలో ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో కెనడా మెడికల్ కౌన్సిల్ ఏదైతే ఉంటుందో దానికి కూడా లింక్ చేసేసారు ఇవన్నీ. సో అందు గురించి ఇదొక్కటి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇంకొక పాయింట్ ఏంటంటే చాలా కాలేజీలకి జనరల్గా ఇన్స్పెక్షన్స్ సర్ప్రైజ్ ఇన్స్పెక్షన్ చేయాలి. ఈ నేషనల్ మెడికల్ కౌన్సిలింగ్ వాళ్ళు ఏంటంటే మొత్తం అంతా ఇదంతా స్కామ్ ఇదంతాను ముందే ఇన్స్పెక్షన్కి వస్తున్నామని చెప్పి అక్కడ ఎవడో స్కామ్ చేసి ఫోటో తీసి మేము ఇన్స్పెక్షన్ షెడ్యూల్ అని చెప్తారు. మొత్తం డాక్టర్లు అందరూ నాణ్యాలని పట్టుకొచ్చేసి స్టూడెంట్లని అద్దెకి సినిమా యాక్టర్లను అద్దెకి తెచ్చినట్టుగా తెచ్చేసి పెట్టేస్తూ ఉంటారు మెడికల్ కాలేజీ వాళ్ళందరూ. పెట్టేసి ఇన్స్పెక్షన్ ఏదో కానిచ్చేస్తూ ఉంటారు. కొన్ని దొరికిన తర్వాత వీళ్ళకి మెడికల్గా ఉన్నటువంటిది ఏదైతే ఉంటుందో క్యాన్సిలేషన్ చేశారు కొన్ని. ఈవెన్ తెలంగాణలో కూడా చాలా హాస్పిటల్స్ని పర్మిషన్స్ క్యాన్సిల్ చేశారు. క్యాన్సిల్ చేసిన తర్వాత వితిన్ 6 monthsలోనే, వితిన్ 1 monthలోనో, వితిన్ 15 రోజుల్లోనో, వితిన్ 1 year కూడా కాదు. ఈలోపే మళ్ళీ వీళ్ళు ఢిల్లీ వెళ్ళి జస్ట్ అన్ని సమర్పించుకుని మొత్తం అంతా మేనేజ్ చేసుకుని అప్పుడు దాకా వరస్ట్గా ఉంది, ఇదేది లేదు, ఇది లేదు, ఇంతమంది లేరు, అంతమంది లేరు అని చెప్పి పెద్ద చెక్ లిస్ట్ పెట్టి అప్రూవల్ క్యాన్సిల్ చేసిన తర్వాత 15 రోజుల్లో, నెల రోజుల్లోనే ఇవన్నీ పర్ఫెక్ట్గా ఉన్నాయని చెప్పి అప్రూవల్ ఇచ్చినటువంటి గొప్ప దేశంలో ఉన్నాం కాబట్టి నెలలోనే ఆన్ ది స్క్రీన్ చెప్తున్నాను కదా, దీని పేర్లు కూడా ఇంతకుముందు నేను చెప్పాను కూడా ఉన్నాయి కాబట్టి దీనికి సంబంధించి ఒక్కసారి ఎప్పుడైతే క్యాన్సిల్ అయ్యి అది కానీ ఆ రికార్డులోకి ఎక్కితే మళ్ళీ మీకు అప్రూవల్ వచ్చినా అదొక సస్పిషియస్ కాలేజెస్ కింద అయిపోతుంది. అది ఇది కూడా అర్థం చేసుకోవాలి. మీరు ఏదైనా కాలేజీకి వెళ్తున్నప్పుడు ఆ పర్టికులర్ కాలేజెస్లో ఎలా ఉన్నారు ఏంటి అన్న దాని మీద ఒక అవగాహన ఉండాలి. ప్లస్ ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీస్ ఇచ్చేటప్పుడు జనరల్గా చాలా మెడికల్ కాలేజీల్లో 250 seats ఇస్తూ ఉంటారు. ఇప్పుడు అంటే చాలా స్టేట్ మెడికల్ కాలేజీల్లో 100 seats ఉన్నాయన్నీ కూడా డబ్బు దాహంతో వీళ్ళు డీమ్డ్ చేసేసుకున్నారు, మేనేజ్ చేసుకున్నారు. మల్లారెడ్డి మామూలుగా స్టేట్ మెడికల్ కాలేజీ. పాపం తెలంగాణలో ఉన్నటువంటి బిడ్డలు ఎవరైతే ఉన్నారో తెలంగాణ వాళ్ళకి రావాల్సినటువంటి సీట్లలో కోత కోసేశారు. ఎప్పుడైతే డీమ్డ్ చేశారో భారతదేశం మొత్తానికి వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు డబ్బులు కట్టి. 27 లక్షలు 28 లక్షలు ఉంటుంది. ఆ స్టేట్ కోటా ఏదైతే నీకు ఉందో 85% కోటా ఏదైతే ఉంటుందో ఆ కోటా మొత్తాన్ని లాగేసుకున్నారు. అలాగా గీతం అలాగే లాగేసుకున్నారు. అలాగే ఆల్మోస్ట్ భారతదేశంలో ఉన్నటువంటి కాలేజెస్లో ప్రతి సంవత్సరం ఎన్నో కాలేజీలు, మెడికల్ స్టేట్ కాలేజీలు, డీమ్డ్ కాలేజీలు చాప కింద నీరులాగా కేంద్ర ప్రభుత్వము మేనేజ్ చేసుకుని, మెడికల్ డిపార్ట్మెంట్ మేనేజ్ చేసుకుని
ఎన్నో రకాలుగా సరే మొత్తం డీమ్డ్ కింద ఒక్కొక్కటి కన్వర్ట్ చేసుకుంటా వెళ్ళిపోతుంది. దీనికి స్టేట్ గవర్నమెంట్స్ అడ్డు చెప్పడం లేదు. దీనివల్ల మెడికల్ కాలేజీలో ఉన్న స్టేట్కి రావాల్సినటువంటి సీట్లు ఏవైతే పాత కాలేజీలు ఉన్నాయో అవన్నీ కూడా డీమ్డ్కి వెళ్ళిపోవడం వల్ల మీకు రావాల్సిన 85% సీట్స్లో కోత పడుతుంది. ఒకటి డీమ్డ్కి వెళ్తే ఫీజు 30 లక్షలు అవుతుంది, మీరు కట్టుకోలేరు. మామూలుగా స్టేట్ కోటాలో కేటగిరీ బి అయితే 10, 14, 15 లక్షలు ఏదో ఫీజు ఉంటుంది. సో ఇందువల్ల ఏంటంటే ఇది చేయడం వల్ల ఇది ఒక మాఫియా కింద బ్యాక్ ఎండ్లో వర్క్ జరుగుతుంది. ఇది కూడా మీకు అర్థమైందని అనుకుంటున్నాను. సరే, అర్థం కాకపోతే నేనేం చేయలేను. ఇది ఒకటి జరుగుతుంది. అందువల్ల ఏంటంటే బట్ కౌన్సిలింగ్ పెట్టుకునేటప్పుడు అలాగే ఆయుర్వేదం కాలేజీలకి లేకపోతే వేరే కాలేజీలకి ఏదైతే ఉంటారో ఆ కాలేజీలకు వెళ్ళినప్పుడు కూడా పీజీ లేని కాలేజీలకు వెళ్ళకండమ్మా. సూపర్ స్పెషాలిటీ లేకపోయినా కనీసం పీజీ కన్నా వెళ్ళాలి. ఎందుకు చెప్తున్నారంటే 250 స్టూడెంట్స్ని చేసి పడేశారు. అప్పుడు దాకా 100 మంది స్టూడెంట్స్కి ఇప్పుడు హాస్పిటల్లో పేషెంట్స్ ఇప్పుడు సీట్లు 250 పెట్టాం కదా అని హాస్పిటల్లో పేషెంట్స్ సడన్గా నెక్స్ట్ ఇయర్లో 2.5 టైమ్స్ పెరగరు కదా. 100 స్టూడెంట్స్ని 250 చేసినటువంటి కాలేజెస్ ఏదైతే స్టామినా పెంచారో 2.5 టైమ్స్ పేషెంట్స్ పెరగరు కాబట్టి ఆబ్వియస్గా ఆ కాలేజీలో ఉన్నటువంటి అంతమంది స్టూడెంట్స్ సరిపడా ఫెసిలిటీస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఎక్విప్మెంట్ కానీ ఇంకొకటి కానీ లేదు. ఇది కాలేజీ ఏదైతే మీరు జాయిన్ అవుదనుకుంటారో ఆ కాలేజీకి మీరు వెళ్ళి అక్కడ ఉన్న ఎక్విప్మెంట్ ఎంత, స్టూడెంట్ ఫ్యాకల్టీ రేషియో ఎంత, పేషెంట్స్ లోడ్ ఎంత ఉంది, ఏ స్పెషాలిటీకి సంబంధించినటువంటి పేషెంట్స్ వస్తారో, కొన్ని స్పెషాలిటీస్ ఉండనప్పుడు అక్కడ ఫ్యాకల్టీ ఉండదు, రీసెర్చ్ ఎలాగ ఉండి సావదలండి. దాని గురించి మాట్లాడుకోవడం మెడికల్ రీసెర్చ్ ఉంది ఒకటి. ఇంకొక దరిద్రమైనటువంటి ప్రాబ్లం ఏంట్రా బాబు అంటే ఎవరైనా అబ్రాడ్ వెళ్దాం మా దగ్గరికి వస్తున్నారు చాలామంది మెడికల్కి. ఇప్పుడు 12th అయిపోయిన తర్వాత ఇక్కడ అలాగే వరస్ట్ కదరా అని ఆ సమ్మర్ హాలిడేస్ ఇచ్చి చావట్లా. మీరేం చేయాలంటే ఇప్పుడు సమ్మర్ హాలిడేస్ ఇస్తే కనీసం రీసెర్చ్ అబ్రాడ్లో లేకపోతే ఇండియాలోనో ఏదైనా ఐసీఎంఆర్ఓ లేకపోతే ఏదైనా ఐఐసి బెంగళూరు ఐఐటీస్కి వెళ్ళి రీసెర్చ్ చేసుకునే అవకాశం మెడికల్ స్టూడెంట్స్కి ఉందని అడిగితే ఉంది. చాలామంది పిల్లలకు ఉందని మేము చెప్తున్నాం. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్రెయిన్ రీసెర్చ్ కానివ్వండి, ఐసీఎంఆర్ కానివ్వండి, చాలా ఇన్స్టిట్యూట్స్ ఈవెన్ సిఎస్ఐఆర్ కానివ్వండి, యూ టేక్ ఇట్ ఎనీ ఈవెన్ సెల్ బయాలజీ కానివ్వండి, ఐఐబిఎం కానివ్వండి, ఎలాంటి ఇన్స్టిట్యూట్ తీసుకున్నా కూడా మెడికల్ వాళ్ళకి సంబంధించినటువంటి రీసెర్చ్ జరుగుతున్నటువంటి సమ్మర్ ఇంటర్న్షిప్స్ ఎంబీబీఎస్ స్టూడెంట్స్కి ఎలిజిబిలిటీ ఉంది. ఉన్నప్పటికీ కూడా వీళ్ళు ఇవ్వట్లేదు. కాబట్టి మీరు ఏ కాలేజీ జాయిన్ అవుదాం అనుకుంటారో ఆ కాలేజీ లోపల ప్రిన్సిపాల్ని ఆడు కాళ్ళ వెళ్ళబడి ముందే ఒక బాబు మీ కాలేజీలో జాయిన్ అవుతా ఉంటారా, కొంచెం అటెండెన్స్ మేనేజ్ చేయరా బాబు, అటెండెన్స్ ట్రాన్స్ఫర్ చేయి, మేనేజ్ కాదు మళ్ళీ మేనేజ్ అంటే ఇదో బూత్ పదం కింద ఉంటుంది. సో ట్రాన్స్ఫర్ అనాలి. సార్ మేము ఆల్రెడీ సమ్మర్లో ఏదైనా మీరు మాకు పర్మిషన్ ఇస్తే మేము ఇంటర్న్షిప్ అప్లై చేసుకుని 2 ఏడాదో 3 ఏడాదిలో పోయింది ఒక 6 వారాలు 8 వారాలు మేము వేరే కాలేజీకి వెళ్ళి రీసెర్చ్ ఇంటర్న్షిప్ చేసుకుని మళ్ళీ మీ కాలేజీకి వస్తాము, అటెండెన్స్ అక్కడ సర్టిఫైడ్ చేసుకుంటాం, అటెండెన్స్ని మీకు ట్రాన్స్ఫర్ చేయొచ్చు అంటే అఫీషియల్గా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చేసినటువంటి రూల్ ఏంటంటే అటెండెన్స్ని ట్రాన్స్ఫర్ చేసుకోవచ్చు. ఇది వాళ్ళకి చెప్పిన వాళ్ళకి అర్థం అవుతుంది కాలేజీ వాళ్ళకి. అది మీరు ముందు పర్మిషన్ తీసుకుని ఆ కాలేజీలో జాయిన్ అయితే కొంత అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఎలాంటి ఇంటర్న్షిప్స్ చేయకపోతే లోపలన్నా రీసెర్చ్ ఉండాలి, లేదంటే బయటకన్నా వెళ్ళాలి. లోపల రీసెర్చ్ 100లో కాదు 1000లో 800 కాలేజీలో 15 కాలేజీలు ఉన్నాయి. అసలు లోపల రీసెర్చ్ జరగదు. అసలు రీసెర్చ్ అన్నమాట కామన్ అని లేదు. అసలు మీకు ఎక్కడ లేదు. మీరు గుంటూరు మెడికల్ కాలేజీకి వెళ్తారా, లేకపోతే ఎక్కడికి వెళ్తారా, గాంధీ మెడికల్ కాలేజీకి వెళ్తారా, రీసెర్చ్ అన్న పాయింట్ ఎక్కడ ఉండదు. అది ఓన్లీ కొంచెం పెద్ద కాలేజీలో చెప్పారో లేకపోతే ఏదైనా విఎంసీ వెల్లూరు కానీ ఇలాంటి కాలేజీలు కొన్ని కాలేజీల్లో ఉంటాయి. పాత కాలేజీల్లో కొంతమంది చేస్తారు, తక్కువ. ఎందుకంటే దానికి ఎలాంటి ఇన్సెంటివ్ లేదు కాబట్టి గవర్నమెంట్ ఇలా మెడికల్లో మన ర్యాంక్ ఎక్కడ ఎయిమ్సే ఢిల్లీ 600 ర్యాంక్లో ఉంటుంది. సో పక్కన పెట్టండి అది. సో ఇక్కడ ఓవరాల్గా మనం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే ఈ ప్రిన్సిపాల్స్ చిన్న కాలేజీలైనా పాత కాలేజీలో కొంచెం పేషెంట్లు ఉంటే ప్రిన్సిపాల్ మేనేజ్ అయ్యారనుకోండి మీకు బెటరే. సో దట్ ఏంటంటే మీరు ఏదైనా ఇది లోపల రీసెర్చ్ లేకుండా బయటకన్నా వెళ్ళాలి. బయటికి వెళ్ళనివ్వకుండా లోపల రీసెర్చ్ లేకుండా హాలిడేస్ ఇవ్వకుండా ఉంటే మీరు ఎట్టి పరిస్థితుల్లోనూ వేరే కంట్రీకి వెళ్ళాలంటే రీసెర్చ్ లేకుండా ఇప్పుడు వెళ్ళే పరిస్థితి లేదు. ఒకప్పుడు వెళ్ళారు సార్, మాకు 2022లో ఒకటి వెళ్ళాడు, 2023లో వెళ్ళాడు, 2021లో వెళ్ళాడు, మా చుట్టం వెళ్ళాడు, ఆడెళ్ళాడు ఇల్లాడు అని చెప్పేసి ఏదైతే స్టోరీలు చెప్తారో చెత్తారో అవన్నీ 2024 ముందు. ఇప్పుడు మారిపోయినాయి, రూల్స్ అన్నీ మారిపోయినాయి. ఇప్పుడు ఎందుకంటే ఈవెన్ యూఎస్ లాంటి కంట్రీస్లో కూడా మెడికల్ వాళ్ళకు కూడా వీసా 4 ఇయర్స్కి రిస్ట్రిక్ట్ చేస్తున్నారు. చాలా వరకు కూడా సీట్లు తగ్గించేస్తున్నారు వాళ్ళు ఈ బాధలు పడలేక. సో ఇలాంటి చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి ప్రపంచవ్యాప్తంగా, చాలా ఇష్యూస్ జరుగుతున్నాయి. ఎందుకంటే J1 మీద వెళ్ళటం వేరు, H1 మీద వెళ్ళటం వేరు, ఈవెన్ F1 మీద వెళ్ళటం వేరు. 3 రకాల వీసాలు ఉంటాయి. ఆ 3 రకాల వీసాల గురించి ఎప్పుడైనా మాట్లాడినప్పుడు నేను చెప్తాను. ఈవెన్ ఆస్ట్రేలియా మెడికల్ కౌన్సిలింగ్ కూడా రీసెర్చ్ లేకుండా అసలు తీసుకోవద్దని కండిషన్స్ బిల్ పాస్ అసలు మొత్తం అందరూ యూనివర్సిటీస్ పెట్టారు. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు రీసెర్చ్ చేసి తీరవలసిందే. కొంతమందికి 2 సంవత్సరాలు రీసెర్చ్ ఉండాలి. అలాగని డబ్బులు పెట్టి ఏదో థర్డ్ పార్టీని పెట్టి ఆడిని పెట్టి ఈయన్ని పెట్టి డబ్బులు పెట్టి ఏదైనా రీసెర్చ్ చేసి పేపర్లు చేస్తుంటే వాళ్ళకి అర్థమైపోతుంది. ఇవాళ ఒక పోస్ట్ చదివాను, నన్ను ప్రొఫెసర్ పెట్టాడు మెడికల్ అతను, మరి నాకు చదువుతాను ఉండండి లేకపోతే నేను చాలా ఇంట్రెస్టింగ్గా పోస్ట్ ఒకటి పెట్టడం జరిగింది. లెటర్ ఆఫ్ రికమెండేషన్స్ ఆర్ వన్ ఆఫ్ ద మోస్ట్ కాన్సిక్వెన్షియల్ అండ్ లేటెస్ట్ అండర్స్టూడ్ కాంపోనెంట్స్ ఆఫ్ ది రెసిడెన్సీ అప్లికేషన్. సర్జికల్ ప్రోగ్రామ్ డైరెక్టర్స్ రేట్ దెమ్ సిగ్నిఫికెంట్లీ మోర్ ఇంపార్టెంట్ అంటే ప్రైమరీ కేరు. ఇదంతా మొత్తం స్టోరీ అంతా రాసుకుంటూ వచ్చి ఆల్మోస్ట్ ఆల్ ద రీసెర్చ్, దీని మీనింగ్ ఏంటంటే రీసెర్చ్ ఏదైతే ఉందో డిఫరెంట్ ప్రైవేట్ ఏజెన్సీలకు డబ్బులు ఇచ్చేసి రాయించేసేసుకుని సంబంధం లేని డిఫరెంట్ ఏరియాస్ ఉంటాయి కదా,
ఆ సంబంధంలోనే డిఫరెంట్ ఏరియాస్లో రీసెర్చ్ చేసినట్టుగా చూపించి ఇలా ఫేక్ కింద చూపించి ఒక్కొక్కటి 20 పేపర్లు 30 పేపర్లో ఎందుకు పనికిరాని రేటింగ్ లేనివి ఇంపాక్ట్ ఫ్యాక్టర్ లేనివి మ్యాగజైన్స్ లేనివి పెట్టేస్తున్నారు ఇండియన్స్ అందరూ కూడా. అసలు ఏ అప్లికేషన్ జెన్యూన్గా ఉంది, ఏ అప్లికేషన్ జెన్యూన్గా తెలుసుకోలేకపోతున్నాం. మోస్ట్ వరస్ట్ స్టూడెంట్స్, మోస్ట్ కరప్టెడ్ అండ్ మోస్ట్ హానెస్టీ లేని స్టూడెంట్స్ వీళ్ళందరూ కూడా జాగ్రత్తగా ఇండియన్ అప్లికేషన్ జాగ్రత్తగా చేయండి. మొత్తం ఫేకే పెట్టేస్తున్నారు వీళ్ళు. మొత్తం ఈ యొక్క చాట్ జీపీటీలు ఏఐలు వచ్చిన తర్వాత ఆడికి డబ్బులు ఇచ్చి ఇష్టం వచ్చిన రకరకాల పేపర్లు పెట్టి సంబంధం లేకుండా పెడుతున్నారు. రికమెండేషన్ లెటర్స్ కూడా అక్కడెక్కడ మేనేజ్ చేసి తెచ్చేస్తున్నారు. జాగ్రత్తగా ఉండండి అని చెప్పేసి ఒక ప్రొఫెసరు మిగతా వాళ్ళందరికీ పోస్ట్ చేసి జాగ్రత్తగా ఉండండి అని చెప్తే కింద కామెంట్స్ భయంకరంగా వచ్చినాయి. మాకు అలా జరుగుతుంది, మాకు జరుగుతున్నాయి. ఎందుకంటే స్కామ్ చేయడంలోనూ లేకపోతే ఇలాంటి మోసాలు చేయడంలోనూ ఇట్లాంటి ఏదో పనులు చేయడంలో నాకు తెలిసి మనకంటే ఇక బెస్ట్ పీపుల్ ఎవరు ఉండరు, అసలు బెస్ట్ ఇంకెవడో ఉండడు. సో దానికి భయపడి వాళ్ళు పెట్టారు. సో అందు గురించి ఏంటంటే రీసెర్చ్ అనేది ఒరిజినల్ రీసెర్చ్ చేయాలండి. ఒరిజినల్ రీసెర్చ్ చేయాలనుకున్నప్పుడు కొంచెం ఏదైనా మీరు ఆన్లైన్లో కూడా ఒరిజినల్ రీసెర్చ్ ఉంటుంది. డజంట్ మీద ఆన్లైన్లో అన్ని ఫేక్ అని చెప్పట్లేదమ్మా. సో ఎవరికో ఆడికి ఇచ్చేదో చేసుకునే విధానం ఏదైతే ఉంటుందో అది ఎక్కువగా ఉంటుంది. దయచేసి దానికి కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్తున్నాను. ఇవన్నీ కొంచెం ఆలోచన చేసి చేసుకోవాలి. ఈవెన్ ఆయుర్వేదానికి వెళ్ళినా లేకపోతే ఇంకో దానికి వెళ్ళినా వెటర్నరీకి వెళ్ళినా పర్లేదు. ప్రాబబ్లీ ఫైనాన్షియల్గా కొంచెం ఇబ్బందిగా ఉన్నటువంటి పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళు మెడికల్ ఎంబీబీఎస్కి వెళ్ళకండి అమ్మా. మళ్ళీ పీజీ కొనుక్కోలేరు, పీజీ సీట్ అది ఇబ్బంది పడతారు. వెటర్నరీ అయితే కొంచెం బెటర్ ఆప్షన్ ఉంటుంది. ఎందుకంటే వెటర్నరీలో అడ్వాంటేజ్ అంటే పీజీ లేకుండా కూడా జాబ్కి వెళ్ళే అవకాశం ఉంటుంది వేరే కంట్రీస్కి. ఇండియాలో వెటర్నరీకి జాబ్ పెద్దగా అంత ఏమీ ఉండదండి. ఆయుర్వేదానికి దీనికి పెద్ద అంత ఉండదు. కానీ బట్ వెటర్నరీ అబ్రాడ్లో చాలా డిమాండ్ అండి. చాలా ఈజీగా సీట్ వచ్చే అవకాశం ఉంటుంది, ఈజీగా జాబ్ వచ్చే అవకాశం ఉంటుంది. వెటర్నరీ ఈజ్ అనేది బెస్ట్ ఆప్షన్ కింద మనం చూసుకోవచ్చు అన్నిటికంటే కూడా. సో ఈ జాగ్రత్తలన్నీ తీసుకోండి. నెంబర్ ఆఫ్ కాలేజెస్ సీట్లు పెరుగుతున్నాయి కదా ఆనందపడటం కంటే కూడా అక్కడ క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్కి సంబంధించి కూడా, ఎందుకంటే ప్రైవేట్ కాలేజీలు కదండి చాలా వరకు కూడా అన్ని లక్షలు పెట్టి పెడుతున్నారు కాబట్టి అది ఎంతవరకు కరెక్ట్ ఏంటి ఎంత ఓల్డ్ ఇవన్నీ చూసుకోవాలి. ఇవన్నీ కూడా మరి ఏదైనా అబ్రాడ్ మెడిసిన్కి వెళ్దాం అనుకుంటే అది టైం అయిపోయిందండి. మన దగ్గర చాలామంది వస్తున్నారు. ఇప్పుడు మేము కూడా ఏం చేయలేమండి. అది మళ్ళీ 1 year 2 years గ్యాప్ తీసుకోవడం, లేకపోతే అది కూడా 10th 12th ఎన్ని మార్కులు ఉన్నాయి సరిగ్గా చెక్ చేసుకుని వాళ్ళు ఏపీసీ రాశారా, ఏ బోర్డు మ్యాథ్స్ రాశారా లేదా, ఇవన్నీ బైపీసీ వద్దురా అన్న బైపీసీ తీసుకుంటారు. మీరు మారతారని నేను అనుకోవట్లా. 3 ఏళ్ళ నుంచి చెప్తున్నా. మీరు ఎన్ని చెప్పు స్టేట్ బోర్డులో ఉంటారు, బైపీసీలో ఉంటారు, అలాగే నాశనం అయిపోతారు. ఈ మెడికల్ ఎడ్యుకేషన్ అనేది వరస్ట్ ఎడ్యుకేషన్. అయిన తర్వాత జీతాలు ఎలా ఉన్నాయంటే తెలియదు. కానీ సరే నేను డిస్కస్ చేయడం పక్కన. కానీ బట్ ఒక సలహా ఇస్తానండి. ఎవరికైతే ఐజర్లో మంచి మార్కులు వచ్చినాయో, ఐజర్ పూణే కలకటాలో మంచి అవకాశం ఉందో దయచేసి దండం పెట్టి చెప్తున్నాను, మీరు ఎవరో మెడికల్కి వెళ్ళకండి. మీరు ఐజర్కి వెళ్ళిపోండి అన్నమాట. అది అర్థం చేసుకుని తెలుగు మీకు లేకపోయినా నేను చెప్తున్నాను కాబట్టి చక్కగా ఏ బయోఫిజిక్సో బయోస్టాటిస్టిక్సో చాలా మంచి ఏరియాలు అవుతున్నాయి. పోయి ఫిజిక్స్ చదవండి, మీరు అక్కడ పోయి బయాలజీ చదవకండి. సో అట్లా ఏదైనా అవకాశం ఉందంటే అవకాశం ఉంది. బట్ ఎనీవే మెడికల్ కౌన్సిలింగ్లో అలాగే మీడియేటర్లు చాలామంది సీట్ ఇప్పిస్తామని చెప్పి మోసం చేస్తున్నారు. సీట్లు ఇప్పించలేదమ్మా. ఈవెన్ ఫర్ ఎన్ఆర్ఐ కోటా, ఈవెన్ ఫర్ ది ఇన్స్టిట్యూషనల్ కోటా అంటారండి. ఎన్ఆర్ఐ కోటా వేరు, ఇన్స్టిట్యూషనల్ కోటా వేరు, మేనేజ్మెంట్ కోటా వేరు. ఇవన్నీ కూడా త్రూ కౌన్సిలింగే ఫిలప్ చేయాలని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇచ్చింది. త్రూ కౌన్సిలింగ్ మాత్రమే ఫిలప్ చేస్తారో, వేరే చేయడానికి లేదు. దీంట్లో జరుగుతున్నటువంటి మోసం ఏంట్రా బాబు అని అడిగితే భయంకరమైన మోసం. మెడికల్ మాఫియా చెప్తాను చూడండి ఎలా చేస్తున్నారు వాళ్ళు. ఈ మెడికల్ వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ర్యాంక్ వస్తుంది వాడికి. ఒక ర్యాంక్ వచ్చినోడిని గవర్నమెంట్ కాలేజ్ అప్లై చేసుకుంటాడు ఎంబీబీఎస్. సేమ్ స్టూడెంట్ చేత ఒక ప్రైవేట్ కాలేజ్ అప్లై చేస్తారు. వీళ్ళే అప్లై చేసి సీట్ వచ్చిన తర్వాత 10 లక్షలు 15 లక్షలు కట్టేస్తారు. ఎంతైతే వాట్ ఎవర్ ఇట్ ఈజ్. కట్టేసిన తర్వాత 2 సీట్లు బ్లాక్ అయిపోతాయి కదా. వీడేమి ఇందులో జాయిన్ అయిపోతే ఈ సీట్ వదిలేస్తాడు. ఈ పర్టికులర్ సీట్ ఏదైతే ఉంటుందో ఆడికి వచ్చిన ఒరిజినల్ కాలేజీకి వెళ్ళిపోతాడో వీడిని ఇక్కడ జాయిన్ చేసేస్తారు. ఒక స్టూడెంట్ 2 సీట్లు బ్లాక్ చేసి దానికి అనుగుణంగా సెంట్రల్ సిస్టమ్ లేదు మనకి. నీట్ ఇది వరస్ట్ సిస్టమ్. ఇది దీనివల్ల చాలా ఇబ్బంది జరుగుతుంది చాలామంది పిల్లలకి. ఎందుకంటే స్టేట్ రిజర్వేషన్స్ అన్ని వేరువేరుగా ఉంటాయి కాబట్టి కలిపి ఒకే కౌన్సిలింగ్ చేయలేమని చెప్తున్నారు. బట్ అన్ని కలిపితే తప్ప దీనికి ప్రాబ్లం సొల్యూషన్ రాదు జోసలాగా. ఎప్పుడైతే ఈ సీట్ని బ్లాక్ చేశాడో కాలేజీ వాడుకున్న ఫ్లెక్సిబిలిటీ ఏంటంటే ఈ సీట్ బ్లాక్ అయింది, జాయిన్ అయ్యాడు, ఫీజు కట్టాడు, రాలేదు కాబట్టి రిపోర్ట్ చేయలేదు కాబట్టి ఈ సీట్ని అమ్మేసుకోవచ్చు. అలాగే ఒక్కొక్క సీట్ని 2 కోట్లకి 3 కోట్లకి అమ్ముతున్నారు. చాలామంది చేసి స్కామ్స్లో ఈవెన్ అపోలో కానీ ఇంకోటి కానీ ఎవరైనా సరే ఈ స్కామ్లో నెంబర్ 1 స్కామ్ ఏంట్రా బాబు మెడికల్లో అంటే ఒక స్టూడెంట్ చేత 2 సీట్లు బ్లాక్ చేయించడం, వాడు ఒరిజినల్ సీట్కి వెళ్ళిపోతాడు, దీన్ని జాయిన్ అయిపోతాడు, ఫీజు కట్టేస్తాడు. తర్వాత మామూలుగా అయితే సీటు మేనేజ్మెంట్ కూడా ఈవెన్ ఎన్ఆర్ఐ కోటా కూడా త్రూ కౌన్సిలింగ్ అవ్వాలి కాబట్టి ఇక వేరే దారి లేదు కాబట్టి కొత్త దారిని కనిపెట్టారు వీళ్ళు. అర్థమైందని అనుకుంటున్నాను నేను. మరి ట్రై చేయండి అర్థం చేసుకోవడానికి. ఇది ఒక రకమైనటువంటి స్కామ్ జరుగుతుంది. అలా మిగిలిపోయిన సీట్లు ఏదైనా ఉంటే కొన్ని అమ్ముతూ ఉంటారు, అది లాస్ట్లోనే. బట్ అదర్వైజ్ మీరు మేనేజ్మెంట్లో బ్రోకర్ల మాటలు నమ్మేసి అట్లా చేయకండి. కౌన్సిలర్స్ కూడా లేకపోతే వేరే వాళ్ళు ఏ కాలేజీలో ఎంత ఫ్యాకల్టీ ఉన్నారు, ఫ్యాకల్టీ స్టూడెంట్ రేషియో ఏంటి, ల్యాబ్స్ ఏమున్నాయి, లేకపోతే అక్కడ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఉన్నాయా లేవా, ఇంత నాలెడ్జ్ ఉండి చావదు. సో అందువల్ల ఏంటంటే ఏదో బ్రోకర్ల కింద వాటి కింద పనిచేస్తూ ఉంటారు. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు నేను అంతకుముందు చెప్పాను కదా, ఎవరో మేడం ఉన్నారంటే ప్రైమ్ లైన్లో పనిచేశారంటే అది బ్రోకర్ల కింద పనిచేస్తుంది. ఆవిడ ఎవరు కాలేజీలతో పెట్టుకోవడం, స్టూడెంట్స్కి అప్పుడు దగ్గర 1 కోటి రూపాయలు 70 లక్షలు 80 లక్షలు వసూలు చేశారని చెప్తున్నారు. ఏంటో నాకు అర్థం కాదు. నా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు మొత్తం. సార్ మీరు చెప్పండి మెడికల్ కౌన్సిలింగ్ సార్ చేయరు సార్ నేను చేస్తున్నానని చెప్తున్నారంటే ఏంటో నాకు అర్థం కాదు. ఎనీవే సో వాళ్ళు మోసం చేస్తూనే ఉంటారు, మీరు మోసపోతూనే ఉండాలి. మిగతా వాళ్ళు కూడా అంతే. అపోలో సీట్ ఇప్పిస్తానని ఒకడు, ఇంకో దాంట్లో సీట్ ఇప్పిస్తానని ఒకడు ఆడున్నాడని చెప్పేసి ఇవన్నీ నమ్మకండి అమ్మ. దయచేసి ఎవరికి సీట్ ఇప్పించడాలు ఉండవు.
అది త్రూ కౌన్సిలింగ్ రావాలి. ఇలా కొన్ని ఇన్స్టిట్యూట్లు మోసం చేస్తున్నారు. ప్రాబ్లీ కొంతమంది ఏంటంటే జాయిన్ చేసి తర్వాత క్యాన్సిల్ అయిన తర్వాత కొన్ని అమ్ముతున్నారు. మేబీ అది ఈ సంవత్సరం మరి అరికట్టాలని చెప్పేసి అన్ని కౌన్సిలింగ్స్ ఒకే టైంలో రిలీజ్ చేయకుండా ఫస్ట్ డీమిడ్ రిలీజ్ చేస్తారు రిజల్ట్. ఈ స్టేట్ కౌన్సిలింగ్ వాళ్ళు రిజల్ట్ లేట్గా అవుతుంది. ఈలోపు సీట్లు బ్లాక్ చేస్తారు. అక్కడ డబ్బులు కడితేనేమో ఆ డబ్బులు వెనక్కి కూడా ఇక్కడికి వస్తేనేమో ఈ సీట్ వచ్చి ఇక్కడ పోతుంది. సో అలాగే వేరే స్టేట్స్లో కూడా కేటగిరీ బి సీట్స్ ఉంటాయేమో, నాన్ లోకల్ సీట్లు. నాన్ లోకల్కి వెళ్ళినప్పుడు రిజర్వేషన్ ఉండదు. నాన్ లోకల్ స్టేట్కి వెళ్తే రిజర్వేషన్ ఉండదు. అది అన్రిజర్వ్డ్లో సీటు తెచ్చుకోవాలి. అన్రిజర్వ్డ్ కూడా కలిపేసిన స్టేట్స్ ఈసారి కూడా నాకు తెలిసి బీహార్, యూపీ లాంటి స్టేట్స్లో కూడా కలిపేస్తున్నారు. సీట్లు మిగిలిపోతున్నాయి కాబట్టి 1,39,000 అంటే ఈసారి కూడా నాకు తెలిసి లాస్ట్ ఇయర్ 5,000 సీట్లు మిగిలిపోయి ఈసారి కూడా 8,000 సీట్లు మిగిలిపోతాయి. ప్రైవేట్ సీట్లు అనే లక్షలు అందరూ కట్టలేరు కాబట్టి ఈ కొత్త మెడికల్ గవర్నమెంట్ సీట్లు కూడా అమ్మేసుకుంటున్నారంటే కొత్త సిస్టమ్ వచ్చింది ఇండియాలో. గవర్నమెంట్ సీట్లు కూడా అమ్మేసుకుంటున్నారు. గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ సీట్లు కూడా అమ్ముతున్నారు. అందులో కూడా ఎన్ఆర్ఐ కోట పెట్టేశారు. బట్ ఎనీ అది సపరేట్ టాపిక్. బట్ ఓవరాల్గా కౌన్సిలింగ్ అప్పుడు కాలేజీని జాగ్రత్తగా చూసుకుని వెళ్ళండి అమ్మ. మెడికల్లో మీరు వెళ్ళిపోతే కాదు, తర్వాత పీజీ సూపర్ స్పెషాలిటీ చేయాలి. పీజీ సీటు వచ్చే అవకాశం ఉండి కొంచెం క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ లేకుండా మీరు వెళ్ళినట్లయితే ఇబ్బంది పడతారు. ఇవన్నీ జాగ్రత్తగా ఆలోచించుకుని చక్కగా తీసుకుని దాని తద్వారా ముందుకెళ్ళండి. సో ఏదైనా సరే ఆయుర్వేదమా లేకపోతే హోమియోపతి లేదా ఇంకోటి. ఎనీవే థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఎస్ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఎస్ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీతో పాటు డాక్టరేట్ కూడా చదవటం జరిగింది. సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షలో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీస్ పరీక్షలో 179వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్ లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్ లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్ లో 99.8%, జిమాట్ 76 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఎన్ని క్వాలిఫికేషన్ డిఫరెంట్ పరీక్షలో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదనే చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ లో పరంగా, కాంపిటేటివ్ పరంగా ఎన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జోనల్ లెవెల్లో జనరల్ మేనేజర్ అవార్డ్, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపు దక్కాయి. అక్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ లైఫ్ టైమ్ సేవశ్రీ అవార్డ్ ఆంధ్రప్రదేశ్ మంత్రి నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులను అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ పర్మనెంట్ మెంబర్ గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావటం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుంచి 5, 6 తరగతుల విద్యార్థుల నుంచి పెద్ద పీజీ, పిహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకు అవగాహన కల్పిస్తుంటారు. ప్రతి విషయం పైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్ తోనే కాదు, ఏది చేయాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలి అన్న విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తుంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబులే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్ పై కూడా అవగాహన కల్పిస్తుంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్స్ ఒక్క రూపాయి తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు డాక్టర్ సతీష్ గారు.